జనాభా తేల్చి 56% ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసిందో ఆ నిర్ణయాన్ని మరి ఇక్కడ ఉన్నట్టు కొన్ని అగ్రకులాలు మరి వెళ్ళి బీసీ రిజర్వేషన్ అడ్డుపడే సందర్భం ఉన్నది. కాబట్టి ఇక్కడ బీసీలుగా బీసీ జేఏసీగా మనం ఏం డిమాండ్ చేస్తామంటే రాజకీయ పార్టీలు బీసీలని ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నాయి తప్ప బీసీల హక్కుల కోసం పనిచేయట్లేదు. కాబట్టి ఇది తూర్పు మంత్రం కాకుండా మరి ఏదైతే రిజర్వేషన్ ఇస్తుంది ఈ ప్రభుత్వం ముందుకు వచ్చిందో మరి ఆ నినాదాన్ని ఈ ఎజెండాని బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఏదైతే ఉన్నదో దాన్ని భారత రాజ్యాంగం సవరణ ద్వారా పార్లమెంట్ లో చట్టం పెట్టి చట్టం చేసి నిజంగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలయ్యేదాకా మరి ఈ బీసీ పోరాటం ఆగదని చెప్పి తెలియజేస్తూ ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇప్పటి వరకు బీసీలు రకరకాల కుల సంఘాల పేరుతోటి రకరకాల ఉద్యమాలు చేస్తున్నారు. కానీ ఈరోజు బీసీల యొక్క మరి వాళ్ళ సమస్యలు వాళ్ళు ఏ విధంగా నష్టమో తెలుసుకొని అందరూ జేఏసీగా ఏర్పడి మరి ఒక తాటి మీదకి వచ్చి ఈ బీసీలకు ఏదైతే 42% రిజర్వేషన్ ఉన్నదో అది అమలయ్యేదాకా అది ఎంత కాలమైనా కావచ్చు. స్థానిక సంస్థలు వస్తాయా రావా, ఒక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో కాదు, ఇటు ఉద్యోగం ఈ ఉద్యోగాలు మరి విద్యలో అన్నింటిలో కూడా ఈనాడు ప్రభుత్వం ఏదైతే కామారెడ్డిలో డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ ఇచ్చిందో ఆ బీసీ డిక్లరేషన్ అమలయ్యేదాకా ముఖ్యంగా ఈ 42% రిజర్వేషన్ చట్టం చేసి చట్టబద్ధత కల్పించినప్పుడే కోర్టులు జోక్యం చేసుకోవు. మరి 9th షెడ్యూల్లో చేసినప్పటికీ కూడా కోర్టులు జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా రాజ్యాంగ సవరణ చేసి చట్టం అయితే తప్ప మన బీసీలకు రక్షణ లేదు. కాబట్టి దయచేసి పార్లమెంట్ లో చట్టమయ్యేదాకా బీసీ రిజర్వేషన్ విషయంలో చట్టమయ్యేదాకా మన బీసీలందరం కూడా మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జేఏసీ ఉన్నదో వాజేడు మండలం కూడా మనమందరం కలిసి ఒక వాజేడు మండల బీసీ జేఏసీ ఏర్పాటు చేసుకొని మరి భవిష్యత్ కార్యక్రమాలు కూడా ఈ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మనం చేయాలని చెప్పేసి